హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం అనేది. సో నా బతుకమ్మని చూసి నవ్వుకోకండి, ఓకేనా? సో ఫస్ట్ టైం చేస్తున్నాను, మొక్కుకొని చేసిన. తల్లి ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించు తల్లి అని చాలా భయపడుతూ చేసిన. నేను భయపడ్డట్టే, సో అంత మంచిగా రాలేదు, బట్ ఓకే వచ్చింది అన్నట్టుగా ఉంది. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని కోరుకున్నాను. నేనైతే ఇప్పుడైతే ఎట్లనో చేసిన, అసలు భయంతో చేసిన, అసలు సరిగా కుదరలేదు. ఫస్ట్ 2 టేకులు తీసుకున్నాను నేనైతే బతుకమ్మ చేయడానికి, అయినా సరిగా కుదరలేదు, బాధ అనిపించింది. సో మీకు కూడా ఇలా ఎప్పుడన్నా అయిందా కామెంట్ చేయండి. నేనైతే ఎలాగలాగా చేసేసాను బతుకమ్మ. సో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేమైతే. మంచిగా పెద్దగా పేరుద్దాం అన్నట్టుంది నాకు ఆశ, కానీ నాకు పేర్చడం రాదు. అందుకే నేను కొన్ని పువ్వులే తీసుకొచ్చిన, ఎలాగో అలాగా పేర్చేసిన. ప్రసాదం అయితే పల్లీలతోటి సద్దిపిండి చేసిన, బెల్లము మంచి తురుముకొని 2 మిక్సీ పట్టి ఇలా చేసిన. సో సద్దిపిండి రెడీ చేసేసిన. ఇక బతుకమ్మలను ప్రసాదం రెడీ చేసేసినాక నేను మా పాప రెడీ అయిపోయినాము. అసలు రెడీ అవ్వడానికి అస్సలు టైమే లేదు ఫ్రెండ్స్. ఆడికి 8:30 అవుతుంది. ఇంకా మంచిగా రెడీ అవ్వలేను, శారీ అంతా మంచిగా కట్టుకోలేను. ఇంకా మంచిగా రెడీ అవుదాం అనుకున్నాం, మంచిగా గిడ్డాలం పెట్టుకుందాం అనుకున్నాం. నేను మా పాపను కూడా సరిగ్గా రెడీ చేయలేదు. కాకపోతే మా పాపది కొత్త డ్రెస్, నాదే పాత చీర. కాకపోతే 2 టైమ్సే కట్టుకున్నా శారీ. మా పాపది కొత్త డ్రెస్ మొన్ననే వాళ్ళ డాడీ తెచ్చిండు, ఇంట్లో డైలీ వేర్ లేవంటే తీసుకొచ్చిండు. ఇక అది వేసిన. దానికి ట్రెడిషనల్గా తయారు చేద్దాం అనుకున్నా, టైం లేదు. బట్ ఇంకొకటి ఏంటంటే దాని దగ్గర ఒకటే ఉంది ట్రెడిషనల్గా, ఒకటే డ్రెస్ ఉంది ట్రెడిషనల్గా, లంగా జాకెట్. రీసెంట్గా వేసిన, మళ్ళీ అదేనా అన్నట్టు వేయాలనిపించలేదు. ఇది ఎట్లయినా కొత్త డ్రెస్సే కదా అన్నట్టు, మళ్ళీ అది కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో లేదో అన్నట్టు ఇక దానికి ఇష్టమైంది వేసిన. ఇక ఇంటి దగ్గర ఒక పాటకు ఆడి మళ్ళీ నెక్స్ట్ ఇక ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. మా ఇంటి వెనకాలే ఉంటారు ఆంటీ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. అక్కడ గుట్టకు ఒక 2-3 పాటలు ఆడినాక ఇక మళ్ళీ పెద్దగా టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము, కొలం దగ్గరికి. అక్కడైతే ఏమన్నా పబ్లిక్ ఫ్రెండ్స్, ఫుల్ పబ్లిక్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో నా బతుకమ్మ అయితే చిన్నగా ఉంది, కానీ ఆంటీ వాళ్ళ బతుకమ్మ ఎంత బాగా పేర్చారో చూడండి. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి అంతా ఎక్స్పీరియన్స్, మనమేమో ఫస్ట్ టైం చేసినాం. సో మనకి ఏడొస్తుంది, ఒక ఫస్ట్ టైంకి ఎవరికైనా రాదు కదా. సో నేనైతే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసిన. సో హ్యాపీగానే ఉన్నా, బట్ కొంచెం డిసప్పాయింట్ అయినా. మంచిగా చేయలేదు, మంచిగా ఫొటోస్ తీసుకోలేదు, మంచిగా వీడియో ఇంకా క్యాప్చర్ చేయాల్సింది ఇంకా నీట్గా. సో అంటే నాకు ఎవరు బ్యాక్ తీయడానికి లేరు, వీడియో నేనే క్యాప్చర్ చేసిన. సో కొంచెం డిసప్పాయింట్ అయినా, కానీ ఫైనలీ ఓకే, హ్యాపీ అనిపించింది. 3 డేస్ నుంచి అనుకుంటున్నా, ఇట్లా రెడీ కావాలి, అట్లా రెడీ కావాలి, మా పాపని ఇట్లా రెడీ చేయాలి అని. ఆడ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మొత్తము 8:30 వరకు అయిపోయింది ఇంట్లో పని. పిల్లల నుంచి వాళ్ళకు డిన్నర్ పెట్టి నేను రెడీ అయ్యేసరికి, బతుకమ్మని రెడీ చేసి ఇల్లంతా చదువుకునేసరికి 8:30 అయింది. అస్సలు కుదరలేదు. సో అందుకే ఎప్పుడు ముందు ఎప్పుడు ప్లాన్ చేసుకోవద్దు, ఎప్పటికప్పుడే జరిగిపోతుంది. సో ఇలా అయ్యింది నాకైతే ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్ అనేటిది. అవును, చెప్పడమే మర్చిపోయిన అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నాలాగా డిసప్పాయింట్ అయ్యిండ్రా? మా పాప అయితే ఎంత అంటే ఇబ్బంది పెడుతుందని అనుకున్నా, కానీ మంచిగా ఆడుతుంది. తనైతే అందరు చూసి షాక్ అవుతుండ్రు అక్కడ ఆంటీ వాళ్ళందరూ, ఇంత బాగా ఆడుతుంది, మంచిగా ఆడుతుంది, పెద్దవాళ్ళతో సమానంగాని బాగా మెచ్చుకున్నారు ఆంటీ వాళ్ళు అయితే. నేనే షాక్ అయిపోయాను, అసలు ఏడుస్తుందో, అసలు ఆడనియదో, మళ్ళీ ఇంటికి తిరిగి రావాలో అని చాలా భయపడ్డా. కానీ మంచిగా ఆడింది తనైతే, అసలు ఏడవకుండా కింత కూడా అలసిపోకుండా మంచిగా ఆడింది. నేనైతే షాక్ అయిపోయినా. నేను బతుకమ్మ చేసేటప్పుడు ఏమంటుంది తెలుసా ఫ్రెండ్స్, మా పాప వచ్చేసి స్కూల్లో పెద్ద బతుకమ్మ చేసిండ్రు, నువ్వేమో చిన్న బతుకమ్మ చేస్తున్నావు మమ్మీ, కుంకుమ పసుపు వేసిండ్రు బతుకమ్మ చేసేటప్పుడు అని చెప్తుంది. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. మీ పిల్లలు కూడా ఇంతేనా? నాకైతే చిన్నగా చేసింది అని పదే నన్ను ఇన్సల్ట్ చేసేస్తుంది మా పాప అయితే.
వాటిల్లుగాన్ని పడుకోబెట్టేసి నేను మా చిట్టి తల్లి మాత్రమే వెళ్ళినాం బతుకమ్మ ఆడడానికి. ఇక వాళ్ళ డాడీ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇక నాకు ఎవరు సపోర్ట్ లేదు. నేను మా చిట్టి తల్లి పోయినాం మంచిగా రెడీ అయ్యి ఇక బతుకమ్మని పేర్చి వెళ్ళినాము. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా మంచిగా పేర్చాలి. ఇయర్ అయితే అట్లా అట్లా అయిపోయింది ఇక సెలబ్రేషన్ వచ్చేసి. నేనైతే చాలా కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్, చేయాలా వద్దా బతుకమ్మ ఆడాలా వద్దా ఇయర్ అన్నట్టు. ఆడాలా వద్దా ఎందుకు అంటే నేను కన్ఫ్యూజ్ ఎందుకు అయ్యానంటే వాళ్ళ డాడీ ఏమో ఆఫీస్కి వెళ్ళిండు, పిల్లలు ఇద్దరు చిన్నగా ఉన్నారు. మళ్ళీ బతుకమ్మని చేసినాక అంటే సద్దుల బతుకమ్మ రోజు గంగలనే వదిలేయాలని అంటున్నారు చాలామంది. నాకైతే ఇక భయము, మళ్ళీ నేను అంతవరకు వెళ్ళగలుగుతున్నా కొలను దగ్గర వరకు అన్నట్టు భయం వేసింది. ఇక ఫైనల్ అయితే వాళ్ళ డాడీ వచ్చేసిండు 8:00 8:30కి వచ్చి నేను వెళ్తున్నా అంటే ఇక ఓకే చెప్పిండు. ఇక కొద్దిసేపు ఆంటీ వాళ్ళ దగ్గర ఆడి మళ్ళీ కొలను దగ్గరికి వెళ్ళినాము. అక్కడైతే ఏమన్నా పబ్లిక్ ఫ్రెండ్స్, నా చాలా మంది ఫ్రెండ్స్. నేనైతే భయపడ్డా మా పాప ఎక్కడ తప్పిపోతుందేమో అన్నట్టు దాని చెయ్యి అస్సలకి వదలలే. డాడీ ముందే మస్తు భయపడతాడు, ఏడికొద్దు ఇంట్లోనే ఆడుకోండి అని. ఇక వాళ్ళ డాడీకి నేను అసలు ఇక్కడికి వెళ్తున్నాను కూడా చెప్పలేదు, టెంపుల్కి అన్నట్టు చెప్పిన. మా ఆయన వేరే ప్లేస్ అనుకున్నాడు, అసలు ఇక్కడికి అన్నీ ఆయనకు తెలియదు. మస్తు భయపడ్డా ఇంత పబ్లిక్ని చూసి మా పాప విషయంలో. ఎందుకంటే అది అట్రాక్ట్ అయిపోతుంది, ఏమైనా బొమ్మలు కనిపించిన అటు ఇటు వెళ్ళిపోగలదని భయం వేసింది. ఇక ఫైనల్ అయితే అక్కడికి వెళ్ళినాము, చాలా బాగా ఆడినాము. అంటే ఒకటి ఏంటంటే పెద్ద పెద్ద గ్రూపులు ఉన్నాయి ఫ్రెండ్స్. మేము ఆ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా సపరేట్ పెట్టుకున్నాము బతుకమ్మలని, ఎవరైనా జాయిన్ అవుతారు అన్నట్టు. మా గ్రూప్ అందరూ స్లోగా ఆడుతుండ్రు ఫ్రెండ్స్. మా గ్రూప్లో అయితే పక్క గ్రూప్లో అయితే ఊపేస్తున్నారు, దుమ్ దమ్ ఆడేస్తున్నారు. నాకైతే పక్క గ్రూప్లోకి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ బతుకమ్మలు పెట్టి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళొచ్చా లేదా అన్నట్టు ఇక అక్కడనే ఆడినాము. ఇక ఆంటీ నువ్వు ఆడాలనుకుంటే అందులో వెళ్ళి ఆడిపో కొద్దిసేపు, నీ ఆశ పోతుంది అంటే నేను ఇక పక్క దాంట్లోకి వెళ్ళి ఆడిన. వాళ్ళు అయితే చాలా బాగా ఆడుతుండ్రు. మా గ్రూప్లో అయితే అందరూ స్లోగా ఆడుతుండ్రు, ఒకటే స్టెప్ వేస్తుండ్రు. నాకైతే చిరాకు లేచింది. పక్క దాంట్లోకి వెళ్ళి నేను కొద్దిసేపు ఎంజాయ్ చేసిన. ఇక నా మనసు ఊకోదుక, ఎందుకంటే ముందే మనం డ్యాన్స్ పిచ్చర్లం కదా, వచ్చి రాకపోయినా కానీ డ్యాన్స్ పిచ్చి నాకైతే చాలా. ఇక పక్క గ్రూప్లో కూడా నేను బతుకమ్మని ఏం తీయలేదు, బతుకమ్మని అక్కనే పెట్టి ఇక పక్క గ్రూప్లో వెళ్ళి ఆడిన. మంచిగా అనిపించింది. ఇలా అయితే అందరు స్లోగా ఆడుతున్నారు. ఇక ఫైనల్ అయితే మంచిగా ఆడి పాడి అబ్బా అందరూ అయితే చాలా అందంగా తయారై వచ్చిండ్రు. అబ్బా నేనే సింపుల్గా రెడీ అయినా. మీకు ఇలా ఎప్పుడన్నా అనిపించిందా ఫీలింగు? నాకే అనిపిస్తుంది ఇలాంటి ఫీలింగు. చిన్న చిన్న పిల్లలు అబ్బా హాఫ్ శారీస్ వేసిండ్రు, వాళ్ళకు జడలు లేకపోయినా బాల్ పైన పిలికలు పెట్టిండ్రు, ఇంత పెద్ద సౌరాలు. వాళ్ళు ఎట్లా ఉంచుకున్నారో మా చిన్నపిల్లలు. మా చిట్టి తల్లి అయితే గింత కుచ్చుకుంటే మమ్మీ కుచ్చుకుంటుంది తీసే అని అరుస్తుంది. చిన్న చిన్న పిల్లలు హాఫ్ శారీలు వేసిండ్రు, వాళ్ళైతే క్యూట్గా అనిపించిండ్రు. నేను కూడా మా పాపకి నెక్స్ట్ ఇయర్ హాఫ్ శారీ వేద్దామని ఫిక్స్ అయినా, ఎందుకంటే అందరూ హాఫ్ శారీస్ మనసు ట్రెండింగ్లో అయిపోయినాయి. నేనేమో మా పాప అయితే ఎప్పుడు ఫ్రాక్లో వేసుకుంటుంది, దానికి అవే ఇష్టము. అంటే ఇవి లంగా జాకెట్లు హాఫ్ శారీస్ అయితే కుచ్చుకుంటాయి కదా, ఇబ్బంది పడుతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకొంచెం పెద్దగా అవుతుంది కదా, నా కళ కూడా నెరవేరుతుంది. ఎట్లనో అట్లా అబ్బా మొత్తానికైతే ఇక ఆడేసినాం బతుకమ్మ. కొంచెం అయితే హ్యాపీ, ఫుల్గా హ్యాపీ కాకపోయినా కొంచెమైనా ఫైనల్లీ హ్యాపీ అయినా. ఇక బతుకమ్మను వదిలేసి టైం వచ్చేసింది. ఇక బతుకమ్మను తీసుకొని కొలను దగ్గరకు వచ్చినాము. ఏమన్నా పబ్లిక్ చూడండి, నేనైతే మా బాప చెయ్యి ఎంత వదలలేను అంటే, ఎందుకు భయపడుతున్నాను అంటే నేను ఎప్పుడు వెళ్ళలేను ఇట్లా ఎంత పబ్లిక్ ఉన్న ప్లేస్లోకి. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ డాడీ ఉంటాడు, ఇప్పుడు ఫస్ట్ టైం కదా అన్నట్టు. నాకు తెలియదు కదా బతుకమ్మను ఎట్లా వదిలేయాలని. ఆంటీని అడిగి మరి వదిలినా ఏమన్నా ఉంటుందా వేరే ప్రాసెస్ లాంటిదా అని. ఏం ప్రాసెస్ ఉండదు, నార్మల్గా నీళ్ళల్లో వదిలేసి మొక్కుకో అని చెప్పిండ్రు. ఇక నార్మల్గా నీళ్ళల్లో వదిలేసి సో బాయ్ చెప్పేసినాం. ఇక బతుకమ్మకు వచ్చేసి ఫీలింగ్ అనేది మంచిగా అనిపించింది, ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్. ఆ తల్లి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ కల్లా మన ఛానల్ మంచి స్థాయిలో ఉండాలని కోరుకోండి మీరు కూడా. సో ఇక ఫైనల్గా మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.